అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాతపట్నం నియోజకవర్గానికి కలమంటి కుటుంబానికి ఉన్న అవినాభావ సంబంధం 60 ఏళ్ల నాటి. టీడీపీ పార్టీ ఆవిర్భావం ముందే ఆ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కలమట మోహన్ రావు ఈరోజు వయసు మీద పడినా కూడా తన తనయుడిని రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిందే తడుగా గెలిచారు. కాకపోతే ఆ నియోజకవర్గంలో ఈరోజు జిల్లాకు సంబంధించిన తాగునీరు, సాగునీరు వనరుల కోసం 29 గ్రామాల ప్రజలు వారి సర్వస్వాన్ని త్యాగం చేసి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి తమదంటూ భాగస్వాములయ్యారు. వారి సమస్యల పరిష్కారానికి 2014లో టీడీపీ పార్టీ వీడి వైసీపీ నుండి పోటీ చేసి గెలిచినా కూడాను వారికి న్యాయం చేయలేకపోతున్నట్టు ఆవేదన ఆయన వెంటాడడంతో 2 ఏళ్ళ వ్యవధిలోనే మళ్ళీ టీడీపీ పార్టీలో చేరి వారికి ఉన్న సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషించినటువంటి కలమట వెంకటరామన్ 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. కానీ 2024 ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఆ నియోజకవర్గం మళ్ళీ టీడీపీ నుండి ఎప్పుడు పోటీ చేస్తానో ఎదురు చూసిన ఆయన ఆశలు పార్టీ అధిష్టానం అడియాసం చేసింది. కాకపోతే జిల్లా పర్యటనకు వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయనతో మాట్లాడి జిల్లాలో ఒక నియోజకవర్గం పరిధిగా అయినటువంటి నాయకుడు కాదు, 7 నియోజకవర్గాల పార్లమెంటరీ ఇన్ఛార్జి పదవినిచ్చి ఈరోజు ఆయనకి సముచిత స్థానం కల్పించారు. గెలుపు రేసులో ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గం ఈరోజు మళ్ళీ ఎలా ఆయన గెలిపించుకుంటారు, కొత్త అంటే యువతగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇటు శ్రీకాకుళం కానీ అటు పాతపట్నం 2 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులు టికెట్లు ఇచ్చిన క్రమంలో టికెట్ రాలేదన్నట్టు మదనపాటు గురైన తన బలాన్ని నిరూపించుకొని ఈరోజు టీడీపీలో మళ్ళీ కొనసాగించేందుకు ఆయన సిద్ధమయ్యారు. జిల్లా పార్టీ టీడీపీ పగ్గాలు చేపట్టినటువంటి ప్రస్తుతం కలమట రావణ మనతో ఉన్నారు. చూస్తే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. చూస్తే ప్రస్తుతం మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెడతానన్నటువంటి ఆశలు అడిగేస్తాయి. అయ్యాయండి, తప్పకుండా అయ్యాయి. 2024 ఎన్నికల్లో 100కి 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీ పాతపట్నం నియోజకవర్గంలో ఈ జిల్లాలో గెలిచే మొట్టమొదటి సీటు పాతపట్నం నియోజకవర్గం సీటుగా మేము తయారు చేశాం. ఆర్థికంగా కొన్ని నష్టపోయినాం, అలాగే క్యాడర్ని నిలబెట్టుకున్నాం. ఈరోజు నేను ఈవేళ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు నియమించారంటే కేవలం నా నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకుల పోరాట ఫలితమే ఈవేళ ఈ భాగ్యమని భావిస్తున్నాను. మీ పోరాటంలో టిక్కెట్ రాని తర్వాత ఎక్కడ కూడా పార్టీపై ఒక తప్పుడు మాట ఆడకపోవడానికి కారణం ఏంటంటే, అంటే పార్టీ మీద తప్పుడు మాట్లాడవలసిన పని నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేస్తారని నేను కల్లోను కూడా ఊహించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఏ కార్యక్రమం రాష్ట్ర పరిధిలో ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గంలో సక్సెస్ఫుల్గా నేను చేసుకున్నాను. బాదురే కానివ్వండి, ఇదేం కర్మ రాష్ట్రాన్ని కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి, అన్నీ కూడా అన్నింటిలో జిల్లాలో ఫస్ట్ స్టేట్లో 4-5 ర్యాంకుల్లో ఉండేవాడిని. అదే కాకుండా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అంది భారీగా చేసి ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాల్లో 2వ పొజిషన్లో చేసుకున్నాను. కానీ మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఆయన వేరే ఆలోచన చేసి మరి టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. టిక్కెట్ ఇచ్చినప్పుడు ఒక కొత్త అభ్యర్థి అంటే 5 ఏళ్ళుగా అధికార పార్టీ వేధింపుల తాలూకా కేసుల్లో కూడా కొన్ని ఇంతలా పార్టీని కాపాడుకుంటూ రావాలి. అక్కడ కొత్త అభ్యర్థికి వచ్చినప్పుడు పాత ఇన్ఛార్జి కనీసం ఇంటిమేషన్ ఇవ్వలేదు అంటే నిజంగా వాస్తవమేనండి, మాకెవరికి కూడా చెప్పలేదు. నేను సరే చంద్రబాబు నాయుడు చెప్పలేదు, జిల్లాలో ఉన్న నాయకులు కూడా నాకు చెప్పలేదని బాధపడి కొన్ని మాటలు కూడా వాళ్ళకి ఆడాను. అది సుస్పష్టం, ఎందుకంటే ఆడిన మాట ఆడలేదు, కొన్ని మాటలు కూడా నేను మాట్లాడాను. అంటే చంద్రబాబు నాయుడు ఈ ఆలోచనలో ఉన్నాడని కనీసం జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కానీ నాకు చెప్పలేదనే బాధ ఆలోచన. ఎందుకంటే లేకపోతే చంద్రబాబు నాయుడు కలిసి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా చేస్తానని చెప్పేవాడిని. కానీ మరి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళు ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడం నాకు బాధ అనిపించింది. మళ్ళీ ఎక్కడ టీడీపీకి మీకు ఈరోజు ఈ అనుసంధానికి మధ్య ఎవరు లీడ్ చేశారు? నేరుగా చంద్రబాబు ఎవరు లీడ్ చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారే ఒక వ్యక్తిని నా దగ్గర పంపించారు. నేను మొన్న 23న శ్రీకాకుళం వస్తున్నాను, వచ్చి కలియమని చెప్పి
నా కార్యకర్తలతో నాయకులతో నేను ఆలోచించాను. ఆలోచిస్తే పెద్ద ఆయన పిలిచిన తర్వాత వెళ్ళక కూడా మంచిది కాదు, వెళ్ళమని చెప్పారు. నేను మా అబ్బాయి ఇద్దరం కూడా చంద్రబాబు నాయుడు నీళ్ళు కలియడం జరిగింది. అప్పుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా మాకు తోడుగా ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గం పర్యటనలోకి వచ్చినప్పుడే మీకు కబురు కాదు, పలాస నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటనలో కూడా మీకు కబురు వచ్చింది. అప్పుడు ఎందుకు అప్పుడు స్పందించిన కాలం ఈ రోజు స్పందించారు? ఆ రోజు నాకు కమ్యూనికేషన్ గ్యాప్ అండి. నాకు ఉదయం 8:10కి ఆయన ఎవరో శ్రీనివాసరెడ్డి ఫోన్ చేశాడు. 10 గంటల వరకు చంద్రబాబు నాయుడు ఉంటాడు, మీరు రాండి అన్నారు. నేను రావడం సాధ్యం కాదండి, ఎందుకంటే 2 గంటల కాలం నాకు జర్నీ ఉంది. మీరు ఇప్పుడు చెప్పారంటే నేను ఒక 10 నిమిషాలు పావుగంట నేను రెడీ అవ్వడానికి నా డ్రైవర్ అనే టైం పడుతుంది, కాబట్టి నేను సాధ్యం కాదని చెప్పేశాను. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ శ్రీనివాసరెడ్డిని మళ్ళీ అతను పంపించిన తర్వాత నా కార్యకర్తల క్యాడర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్ళడం జరిగింది. ఇది మీరు పూల కిరీటంలా భావిస్తున్నారా లేకపోతే ముళ్ళు కిరీటంగా భావిస్తున్నారా? పార్లమెంటరీ పార్టీ ఈరోజు ఇన్ఛార్జిగా మీకు ప్రస్తుతానికైతే ముళ్ళ కిరీటమే. ఎందుకంటే 15 రోజులు ఎన్నికలు ఉంటుండగా నాకు ప్రకటించారు. అయితే ఈ ముళ్ళ కిరీటాన్ని కూడా పూల కిరీటంగా మార్చుకోవడానికి నాకు ఒక అవకాశం కలిగించారు. శ్రీకాకుళం జిల్లాలో గత 40 సంవత్సరాలుగా రాజకీయాలు నాకు తెలిసి నేను చేస్తున్నాను. నాకు ప్రతి నియోజకవర్గంలో పరిచితులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడడానికి అవకాశం కల్పించింది పార్టీ. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా నాతో స్నేహభావంతో ఉన్నారు. ఎవరితో నేను చిత్తత్వం ఏ రోజు లేదు. వాళ్ళందరినీ కలిసే భాగ్యం కలిగించింది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని గెలిపించుకునే అవకాశం నాకు కలిగింది. ఉడతాభక్తిగా నా వల్ల ఎన్ని ఓట్లు కలిస్తాయి ఎంతవరకు అయితే అంతవరకు కలిసింది. ప్రతి అభ్యర్థికి నేను మరి ప్రచారం చేసి గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం చూస్తే కనుక మీకు టిక్కెట్ లేని వెంటనే కలమట కుటుంబం 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు శాసించేటంత స్థాయి ఉంది. 4 కాదండి, అంటే ఉమ్మడి జిల్లా కోసం మాట్లాడుతున్నారా? ఇప్పుడున్న పార్లమెంట్ ఇప్పుడు ఏ పదవి అయితే చేపట్టారో పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ 4 నియోజకవర్గాలు శాసించే శక్తి కలమట కుటుంబానికి ఉంది. కలమట కుటుంబానికి లేదండి, తూర్పు కాపులకు ఉంది. కలమట కుటుంబానికి 4 నియోజకవర్గాలు శాసించే స్థాయి లేదు. రేపు వస్తుందేమో నాకు తెలియదు. కానీ తూర్పు కాపులకు మాత్రం ఆ అవకాశం ఉంది. 4 నియోజకవర్గాలు శాసించే పరిస్థితి తూర్పు కాపులకు ఉంది. మరి ఇవన్నీ ఆలోచించే తెలుగు పార్టీ నాకు ఏమైనా గుర్తింపు ఇచ్చిందేమో, మరి నన్ను ఈ పదవిలో కూర్చొని పెట్టిందని తెలియదు. ఏదేమైనా అండి, తెలుగుదేశం పార్టీ గెలుపుకి నా వంతు, నా కార్యకర్తలు కానీ నేను కానీ మనందరినీ కూడా అందరినీ తయారు చేసి మళ్ళీ యుద్ధరంగంలో దిగడానికి నేను కానీ నా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాను. తరుణం లేని ఈ టైంలో మీకు ఈరోజు ఈ పదవి ఇచ్చారు. పాతపట్నం నియోజకవర్గం 175 నియోజకవర్గం చివరి నియోజకవర్గం గెలుపులో 2024 సార్వత్రిక సింగిల్గా టీడీపీ పోటీ చేసిన గెలిచే అవకాశం నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా ఈరోజు మీకు కాదని ఒక కొత్త అభ్యర్థి దించింది. తర్వాత మీలో ఒక అనిశ్చిత నెలకొంది. కేడర్లో కూడా ఒక దిగులు ఆవేదన నెలకొన్నది. ఇటువంటి టైంలో సమయం లేదు, ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎలా సాధ్యం ఇది? పొత్తుల్లో భాగంగా వెళ్ళలేదండి. అది ఈ సీటు పొత్తుల్లో భాగంగా ఎవరికో బీజేపీకో జనసేనకో ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చింది. నేను అదే బాధపడ్డాను. పొత్తుల్లో వెళ్తే ఓకే, చంద్రబాబు నాయుడు పొత్తుల్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, దానికి ఓపెన్ చేద్దామని. నన్ను కాదని వేరే వారికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఆ కారణాలు ఏవో కొన్ని విషయాలు చెప్పారు. ఈ పరిస్థితుల్లో నేను నీకు ఇవ్వలేకపోతున్నాను, నీకు తగిన న్యాయం చేస్తాను, నా మాట నమ్ము, రాష్ట్ర పరిస్థితులుగా ఉంది, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల కోసం మీరందరూ త్యాగం చెయ్యాలి, మనమందరం కూడా రాష్ట్ర ప్రజల బాగు కోసం మనం కష్టపడాలని చెప్పారు. దానికి నేను కానీ మా అబ్బాయి కానీ మరి దానికి సమ్మతించి మేము కార్యక్రమం చేయడం జరిగింది. అయితే మీరు చెప్పినట్టుగా ఏదైతే కార్యకర్తల్ని అందరినీ కూడా యుద్ధానికి సిద్ధం చేయడానికి నాకు 1 రోజు 2 రోజులు చాలు. ఎందుకంటే నా కార్యకర్తలు, నా నాయకులు కూడా సైనికులు, యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికులు, ఎనీ టైం యుద్ధానికి సిద్ధం అంటూ ఉండే సైనికులు నాకు ఉన్నారు. కాబట్టి నాకు పూర్తి భరోసా ఉంది. నా సైనికులు ఎప్పుడు కూడా నాకు మాట దాటరనే నమ్మకం, పూర్తి భరోసా నాకు ఉంది. టీడీపీ పార్టీ శ్రేణుల్లో 5 ఏళ్లుగా నియోజకవర్గాల ఇన్ఛార్జిలో ఉన్న అందరూ కూడాను అనూహ్య పరిణామాల నేపథ్యంలో
జనసేన బీజేపీ పొత్తులు వారి రాజకీయ భవిష్యత్తుకి కొంత ఆటంకం కలిగించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం చూస్తే కొన్ని త్యాగాలు చేయకపోతే తప్పదు. దేవినేని ఉమ్మ గారు ఉన్నారు, ఆయన సీటు మరి వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వడం జరిగింది. ఇలాగే నా సీటు, ఇలాగే కొన్ని కారణాలు ఆయన చెప్పారు. మరి ఆ కారణాలను బట్టి మరి త్యాగాలు చేయకపోతే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నది తెలుగుదేశం పార్టీ కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన అంతనూ 5 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా ఇప్పటికే నష్టపోయినారో, ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా వీళ్ళు ఇబ్బందులు పడతారన్న ఆలోచన మీద ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ ఆలోచనని అందరితో షేర్ చేసుకోకపోవడమే ఈరోజు కొన్ని నియోజకవర్గాలు అంటే సీట్లు కేటాయించడంలో, అభ్యర్థులు ప్రకటించడంలో, తొలి జాబితాలో ప్రకటించాల్సిన అభ్యర్థిని తుది జాబితాలో ప్రకటించారు. పలాస ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు ఆశావాహైనటువంటి శ్రీకాకుళం ఈరోజు ఆ నియోజకవర్గం గెలిచే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ అభ్యర్థిని మార్చారు. ఈ లోపాలు రేపు టీడీపీకి శ్రీకాకుళం జిల్లాలో చాలా గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు. ఓకే, కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, వాస్తవమే, ఇబ్బందులు లేవని కాదు. అవన్నీ మేము పార్టీలో వితిన్ ది పార్టీలో సెటరేట్ చేసుకొని ముందుకెళ్తామని నాకు నమ్మకం ఉంది. చూస్తే రాష్ట్ర ఏదైతే జాతీయ అధ్యక్షులు పార్టీ చంద్రబాబు నాయుడుతో 1-1 అయింది. జిల్లా నాయకులు ఉన్నారో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాకి ఆయనతో ఉన్నటువంటి విభేదాలు తెలిపాయి. 100% తెలిపోయండి. ఆయనతో వ్యక్తిగతమైన విభేదాలు మాకు లేవు. నాకు టిక్కెట్ రాలేదు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, అలాగే కోన రవి గారు కూడా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి కనీసం ఇలా జరుగుతుంది నువ్వు జాగ్రత్త పడని ఒక ఇండికేషన్ కూడా నాకు ఇవ్వలేదనే బాధ తప్ప మరొకటి కాదు. ఆ బాధలో నేను కొన్ని మాటలు ఖర్చు పెట్టాను, కొన్ని మాట్లాడాను. అవన్నీ కూడా మరి రాజకీయాలు ఇవన్నీ శాశ్వత శత్రుత్వంలో శాస్త్ర మిత్రతలు ఉండవు కాబట్టి ఇవన్నీ అంతగా లేకపోతే ఇంత సౌమ్యమైనటువంటి కలమట్ట వెంకట్రామన్ ఈరోజు పార్టీ టికెట్ అమ్ముకుంది అన్నటువంటి ఆవేదన కూడా వెలగక్కాల్సినటువంటి దుర్గతి ఎందుకు వచ్చింది? నేను పార్టీ టికెట్ అమ్ముకుందని నేను ఎక్కడా అనలేదు. ఎవరు చెప్పారో అది తప్పది. పార్టీ టికెట్ అమ్ముకొని చెప్పలేదు. ఎవరో కార్యకర్తలు ఎవరో ఏదో మాట్లాడుకుంటుందండి, నేను బాధ్యుని కాను. అది సాధ్యమా? తెలుగుదేశం పార్టీలో నాకు పూర్తి నమ్మకం అటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏ రోజు వస్తుందని కళ్ళను కూడా ఊహించుకోలేదు, రేపు కూడా ఊహించుకోము. అటువంటి పరిస్థితి రాదు. ఈరోజు పాతపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దూసుకుపోతున్నారు. గత నెల రోజులుగా కొత్త అభ్యర్థిని ప్రకటించడం, కలమట్ట వెంకటరమణ అలకపోనడం, మళ్ళీ చివరిలో ఆ పార్టీతో మీకున్నటువంటి అవినాభావ సంబంధం మళ్ళీ కొనసాగించడం, ఈ పరిణామాలు ఈ అనతకాలంలో మళ్ళీ అక్కడ టీడీపీ ఆధిపత్యం సంపాదించుకున్న సమయం సరిపోతుంది. యుద్ధానికి సిద్ధమైన తర్వాత చావరేమో తప్పదు కదా, యుద్ధానికి సిద్ధం మేము. చూస్తే కనుక ప్రస్తుతం ఎక్కడ పోగొట్టుకున్నామే అక్కడ ఎత్తుక్కోవాలన్నటువంటి ఒక ఫార్ములాని కలమట వెంకటరామన్ ఆచరిస్తున్నట్టు అనిపిస్తుంది. తనకు టిక్కెట్ రాలేదు అంటే ఎవరైతే కొత్త అభ్యర్థికి ఇస్తున్నారో ఆ అభ్యర్థికి ఇస్తున్నట్టు విషయం తనతో సంప్రదించినట్టయితే తాను కూడా పదవి త్యాగం చేసి ఈరోజు పాతపట్నంలో టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేవాడిని. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఈరోజు తను మదనపాటు గుర్చేసింది. కాకపోతే ఈరోజు కలమట కుటుంబం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 4 నియోజకవర్గంలో తూర్పు కార్పులు అధికంగా ఉన్నారు. వారు ఆ నియోజకవర్గాల అభ్యర్థుల డిసైడ్ ఫ్యాక్టర్గా ఆ ఓటర్లు వినియోగిస్తారు. అటువంటి ఒక రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో ఉన్నటువంటి కలమట వెంకట్రమణ ఈరోజు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు పదవి చేపట్టడం, ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో సీట్లు బట్టవాడాలో ఏదైతే పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లన్నింటిని కూడా నివృత్తి చేసి రేపు ఉమ్మడి శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటరీ అభ్యర్థిని కూడా గెలిపించుకుని తన సత్తా ఏంటో చూపిస్తారని ఆయన సవాల్ విసురుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.